దేవినేని అవినాష్ ముందు నువ్వు రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడడం నేర్చుకో. ఏదో నీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్య పరిష్కార దిశగా పయనిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారిపై చేసిన నువ్వు ఆరోపణలను తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం. దేవినేని అవినాష్, నీకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలకి ఏ పార్టీలో మారుతావో నీకే తెలియదు. అట్లాంటి వ్యక్తివి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారిని విమర్శించే నైతిక అర్హత నీకు లేదు. నువ్వు నోరాలు కూడా పెట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాం. వాస్తవాలు మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చేపట్టినట్టు నుండి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మీ చెంచాగాలి గారి పార్టీల ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు విశ్వవిద్యాలయాలు జరుగుతున్నారు తప్ప వాస్తవానికి ప్రజలకు తెలియజేయటం లేదు. కానీ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ. దసరా ఉత్సవాలని కేసీఆర్ శివరాజ్ చిన్ని గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. సిటీ వైబ్రేట్ అనే సొసైటీ పేరుతో విజయవాడ నగరాన్ని మైసూరు తరహాలో ఈ యొక్క ప్రాంతాలని, చుట్టుపక్కల వచ్చే ప్రాంతాలు, విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మచిలీపట్నంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూమి 40 ఎకరాలు. గతంలో కూడా అనేక మంది రైతులు కవులు తీసుకున్నా కూడా కవులు వచ్చే పరిస్థితి లేదు. ఆ గుడి ఆదాయం లేనప్పుడు ఆ యొక్క గుడి చైర్మన్ కానీ, ఆ గుడి పాలక వర్గం కానీ ఆదాయం రాబట్టడం కోసం